కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. కృష్ణాంజనేయులు గారు. వాసుదేవన్ గారు ప్రభుత్వాలు అని అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ప్రభుత్వం అన్న తర్వాత ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి పార్టీలు అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలోకి వెళ్ళొచ్చు. దాన్ని మా ప్రభుత్వంలో జరిగింది, మా ప్రభుత్వం ఈ క్రెడిట్ మా పార్టీకి రావాలి అనేటువంటి ధోరణి ఇది కరెక్ట్ కాదు. కనీసం డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని అంగీకరించాలి. దీన్ని ఏ మేరకు ఆయా పార్టీలు ఆయా సందర్భాల్లో అంగీకరించినది చాలా ముఖ్యం. కానీ ఇక్కడ ఈ డిబేట్ మొత్తంలో ఇది డిబేట్ కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, ఈ పార్టీలు మాట్లాడేటువంటి దాంట్లో తెర వెనక జరిగేటువంటి కుంభకోణాలు, అదే విధంగా కమిషన్ల బేరాలు, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి విభేదాలు ఇవ్వండి. వీళ్ళిద్దరూ ఒకటే. అప్పుడు ఇంతకు ముందు శంకుస్థాపన చేసిన తెలుగుదేశం అయినా, ఆ తర్వాత శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఇప్పుడు పూర్తి చేసిన కూటమైనా, వీళ్ళందరూ మరి జిఎంఆర్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా డీల్స్ చేసుకున్నారు తెర వెనక, దీంట్లో ఎవరు సమాధానాలు లేవు. ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ? మీరు నేను అడిగితే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. సపోజ్ ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశాడు, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఏదైతే 2019 నుంచి 2023 మధ్యలో ఏం జరిగింది, ఎందుకు ఆలస్యమైంది అని అంటే, కాకినాడ సెజ్కు సంబంధించినటువంటి దాంట్లో ఒక డీల్ జరిగింది, అరవిందోకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి బదలాయింపు జరిగింది జిఎంఆర్ నుంచి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానికి ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పిందా? లేదు. అదే విధంగా అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే వాళ్ళకి బిడ్ వస్తే దాని నుంచి మొత్తం నిబంధనలు మార్చేసి జిఎంఆర్ కట్టబెట్టేటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజున, తెలుగుదేశం ప్రభుత్వమో కూటమి ప్రభుత్వమో ఆ రోజున తెర వెనక ఏం జరిగింది, తెర వెనక జిఎంఆర్ తో ఏం డీల్ చేసుకున్నారు, ఇవన్నీ విషయాలు అంటే ఈ ప్రభుత్వ ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలని మొత్తము పారిశ్రామికవేత్తలను కట్టబెట్టటము, ఆ పారిశ్రామికవేత్తల నుంచి వీళ్ళు ముడుపులు తీసుకోవటము, ఈ వ్యవహారాన్ని అన్నిట్లో అటు తెలుగుదేశం అయినా, అదే విధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఎవ్వరూ తక్కువ కాదు. ఆ క్రెడిట్ స్టోరీకి సంబంధించినటువంటి విషయంలో ఆ క్రెడిట్ల గురించి మాట్లాడరు, ఆ దోపిడీ గురించి మాట్లాడరు. ఈ రోజున మీ ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రభుత్వ నిర్మాణాలు చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 35% నిర్మాణం జరిగింది అనుకున్నాం. 65% అయితే కూటమి ప్రభుత్వం చేసిందనేటువంటి దాని మీద అంగీకరించాలి కదా. ఎవరు క్రెడిట్ వస్తాయి? 35%, 65% ఎవరు డిఫరెన్స్, ఎవరికి మార్కులు వస్తాయి? అది కాదు కదా. మీ కూటమి ప్రభుత్వం వైపు నుంచి 95 నుంచి లేక 97 నుంచి 2004 మధ్యలో చేయలేకపోయారు. అదే విధంగా 2014లో వచ్చిందని 19 లోపల చేయలేనటువంటి పరిస్థితి ఉంది. 19లో హడావుడిగా శంకుస్థాపన చేసినటువంటిది. ఇదంతా కూడా ఇప్పుడు ఎన్ని దశాబ్దాలు పట్టింది ఒక ఆలోచన కార్యరూపం దాల్చడం కోసం. ఇది ఒక రకమైనటువంటి ఫెయిల్యూర్. కనీసం ఇప్పటికైనా అయిందనేటువంటి దాని మీద సంతోషించాలి. వీళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ తాత ముత్తాతలు సంపాదించినటువంటి డబ్బు పూర్తిగా వస్తుంది. క్విక్ గా షేక్ బాజీ గారు చాలా క్విక్ గా కంక్లూడ్ చేస్తారా ప్లీజ్? బస్ ప్రపంచంలోనే ఒకసారి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడింది చూసి మీ దగ్గరకు వస్తాం. బాజీ గారు, రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి మాట్లాడింది చూసి మీ దగ్గరకు వస్తాం. ఒకసారి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జనాభా కలిగిన భారతదేశపు రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్ నిర్మించింది. ఒక్కసారి ఆగండి, రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడి చూద్దాము, చూసి మీ దగ్గర ఒకసారి. ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్ట్ రివ్యూ కార్యక్రమాన్ని మనం ఒకసారి పెట్టుకున్నాం. కిందసారి 13 సెప్టెంబర్ ఇక్కడికి రావడం జరిగింది. 13 సెప్టెంబర్ నాడు విచ్చేసినప్పుడు ఓవరాల్ ప్రాజెక్ట్ 86.61% కంప్లీట్ అయింది. ఈ రోజు మళ్ళీ మనం వచ్చిన సందర్భంలో 91.7%, అంటే 86.61 నుంచి 91.7% ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాం. అర్థమైందా? రైట్, అదండి ఆయన అప్పటికే చెప్తున్నది ఏంటంటే 86 పాయింట్ అయిపోయింది, మేము వచ్చిన తర్వాత దాన్ని 91కి తీసుకొచ్చాం. అది బాజీ గారు ఎయిర్పోర్ట్స్ నిర్మించేది ఎలా నిర్మించాలి అన్నది ప్రపంచ ఈ ఏవియేషన్ సంస్థలైనా, మరి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ IATA అనేది, అట్లాగే ICAO ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నిర్ణయిస్తాయండి. ఎందుకంటే ఎంతమంది ట్రాఫిక్, ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎన్ని విమానాలు వస్తాయి,
అక్కడ కార్గోకి ఎంత అవసరం, ఇవన్నీ కూడా మొత్తం వీటన్నిటి ఆధారంగా ఆ ఎయిర్పోర్ట్ సైజ్ ఎంత ఉండాలి, ఎన్ని ఎకరాలు అవసరం అనేది వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. ఎవరైనా ఈ రెండు ఆర్గనైజేషన్స్ వీళ్ళిచ్చే సజెషన్స్ ప్రకారమే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సిన స్వరూపం అంతా కూడా తయారవుతుంది. మరి 15,000 ఎకరాలు భోగాపురానికి కావాలని ముందు అనుకోవటం అనేది మరి ఇవాళ భోగాపురం అంచనా ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ అంచనా 6 మిలియన్లు అంతే. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంతా 78 మిలియన్లు. మరి ఎట్లా కంపారిజన్? కాబట్టి ఏంటంటే 15,000 ఎకరాలు సేకరించాలి భూమి అన్నది ఇది సమంజసం కాదు ఇక్కడికి. ఎందుకంటే ఇది మన రాష్ట్ర క్యాపిటల్ కూడా కాదు, ఇది దేశ క్యాపిటల్ కి అంత భూమి ఇవాళ హైదరాబాద్ కి 5,000 హైదరాబాద్ పెద్ద ఎయిర్పోర్ట్ కి దాదాపు 48 మిలియన్స్ పీపుల్ ట్రావెల్ చేస్తారు హైదరాబాద్ నుంచి, దానికే 5,000 ఎకరాలు. కాబట్టి ఏంటంటే అది అసమంజసమైన ప్రతిపాదన జరిగింది. సరే, ఎనీహావ్ ఏంటంటే 2,000 ఎకరాలకి కుదించారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ భోగాపురానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కార్గో సర్వీసెస్ బాగా విస్తృతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కార్గోకి కావాల్సిన విస్తీర్ణం మాత్రం ఎక్కువ అవసరం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏదైనా కానీ ఏంటంటే ఇదొక మంచి పరిణామం. భోగాపురం అనేది చాలా మంచి. రైట్ అండి, థ్యాంక్ యూ బాజీ గారు, కృష్ణాంజలి గారు, శేఖర్ రెడ్డి గారు అండ్ మనకి రాకేష్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఒక గొప్ప ఈవెంట్ అండి. ఈరోజు తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సంతోషం.